జిల్లాలో శంకరంపేట పోలీసు వారి ఆధ్వర్యంలో అలైవ్ ఏ ప్రామిస్ టు అవర్ ఫ్యామిలీస్ సురక్షితంగా చేరుదాం, కుటుంబానికి ఆమెద్దాం ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు స్థానిక ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మెదక్ డిఎస్పి ప్రసన్న కుమార్ గారికి, అలాగే శంకరంపేట షెర్ఫ్ ఏపీడి మేడం శశికళ గారికి, మరియు అల్లాదుర్గ ఎస్ఐ శంకర్ గారికి, రేగోడ్ ఎస్ఐ పోచయ్య గారికి, ఇక్కడికి విచ్చేసిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్ సభ్యులకు మరియు ఎన్హెచ్ఐ సిబ్బందికి, యూత్కు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిల్లలకు, శంకరంపేట గ్రామస్తులకు, మా పోలీస్ సిబ్బందికి, పాత్రికేయులకు అందరికీ నేను ఈ నెల 12వ తారీఖు రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ అలైవ్ ప్రోగ్రాం రావడానికి కారణం మా డీజీపీ గారు శ్రీ పి శివరెడ్డి ఐపీఎస్ గారు. మనకు రాష్ట్రంలో దేశంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రమాదాలు తగ్గించడానికి ఒక అలైవ్ అంటే ఏ ప్రామిస్ టు అవర్ ఫ్యామిలీస్ ఈ ప్రోగ్రాం చేపట్టినారు. ఇది ఈ నెల 13వ తారీఖు నుంచి 10 రోజుల పాటు మన రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అందులో ఈరోజు సెల్ఫ్ గ్రూప్లకు మనం చేపట్టడం జరిగింది. ఈ నెల 13వ తారీఖు నుంచి మన మెదక్ జిల్లాలో కూడా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో, మండల పరిధిలో అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నెల 13వ తారీఖు రోజు గ్రామాల్లో అంటే ముఖ్యంగా దేశానికి పట్టుకున్న గ్రామసీమలు కాబట్టి గ్రామాల్లో యూత్ను చైతన్యం చేయడానికి గ్రామాల్లో ఫస్ట్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఆ తర్వాత సెకండ్, థర్డ్ అంటే ఈ 10 రోజుల లోపల ఎక్కడైతే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి, బ్లాక్ స్పాట్స్ అక్కడ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే తాగి ట్యాంకర్ డ్రైవర్స్ ఎక్కువ చేస్తారో అక్కడ చేయడం జరిగింది. అలాగే ఇండస్ట్రియల్ ఏరియాలో, పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. అలాగే స్కూల్స్ కు, కాలేజెస్ కు, ఆల్ డిపార్ట్మెంట్స్ కు అందరూ కూడా చైతన్యం చేయడం జరిగింది. ముఖ్యంగా మన మెదక్ జిల్లాలో దాదాపు 250 కిలోమీటర్లు నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ ఉన్నాయి. ముఖ్యంగా మన రోడ్డుకు వస్తే ఇక్కడ నేషనల్ హైవే ఇక్కడ 161 మనకు అల్లాదుర్గ మండలం గడిపెద్దాపూర్ నుంచి శంకరపేట మండలం తెమ్మకుంట వరకు దాదాపు 26 కిలోమీటర్ల ఈ రోడ్డు ఉన్నది. అలాగే మనకు నేషనల్ హైవే 44 మెదక్ జిల్లాలో మనోహరాబాద్ కాలువకల్ నుంచి మనకు రామాయంపేట దామరచెరు వరకు నేషనల్ హైవే 44 హైదరాబాద్ కామన్ రోడ్ ఉన్నది. అలాగే నేషనల్ హైవే 765T ఇది మనకు పోచంరాల్ అవేల్ గన్పూర్ మండలం నుంచి నర్సాపూర్, కొండాపూర్ వరకు ఉన్నది. అలాగే నేషనల్ హైవే 765DG ఇది మెదక్ జాతీయ స్టేడియం నుంచి నిజాంపేట కాలువకల్ వరకు 7 కిలోమీటర్లు ఉన్నది. అలాగే స్టేట్ హైవే కూడా మనకు తుఫ్రాన్ మండలం ఆవంతి నుంచి యావపూర్ మనకు నర్సాపూర్ వరకు ఉన్నది. ముఖ్యంగా ఈ సంవత్సరానికి మన జిల్లాలో ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. వాటిని అరికట్టడానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దేశంలో లాస్ట్ ఇయర్ రాష్ట్రంలో దాదాపు 27,000 రోడ్డు ప్రమాదాలు జరిగితే దాంట్లో 7,500 మంది చనిపోయారు, 25,000 మంది గాయపడినారు. అలాగే సంవత్సరానికి 800 మంది హత్యకు గురైతే ఈ రోడ్డు ప్రమాదంలో 7,500 మంది చనిపోతున్నారు. తెలంగాణ ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు కాబట్టి వీటిని తగ్గించడానికి 2026లో ఈ యొక్క అలైవ్ ప్రోగ్రాం చేపట్టి ఇది ఒక సామాజిక ఉద్యమంగా, ఇది ఒక ఉద్యమంగా చేపట్టి ఈ 2026 సంవత్సరంలో యాక్సిడెంట్ తగ్గించాలని చెప్పి ఈ యొక్క ప్రోగ్రాం, అవేర్నెస్ ప్రోగ్రాం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు మెయిన్ గా జరిగేది హెల్మెట్ చెప్పడం. అందరికీ లోనాలు సెల్ ఫోన్ ఎట్లనో అందరి ఇళ్లలో కూడా మినిమం లోనాస్, తర్వాత 2 వీలర్స్, 4 వీలర్స్ ఉన్నాయి. వీటి వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కుటుంబాలకు, ప్రజలకు అందరికి తెలియజెప్పడానికి ఈ ప్రోగ్రాం చెప్పడం జరిగింది. ఎవరైతే మనకు వెహికల్ 2 వీలర్స్ కానీ 4 వీలర్ ఇచ్చారో కంపల్సరీ ఎవరు కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు. అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు. తాగి ఎవరు కూడా బండి నడపకూడదు. అలాగే సీట్ బెల్ట్ కంపల్సరీ ధరించాలి. ఇవన్నీ ప్రికాషన్ తీసుకున్నా ఓవర్ అతివేగం వల్ల, అజాగ్రత్త వల్ల, ర్యాష్ డ్రైవింగ్ వల్ల, ఓవర్ స్పీడ్ వల్ల, తర్వాత ఆటోలు అయితే ఓవర్ బర్డెన్ వల్ల, రాంగ్ రూట్ల వల్ల ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ మనం ప్రతి మంత్ ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినా కూడా ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి మార్పు అనేది ప్రజలలో రావాలా. మార్పు వచ్చినప్పుడే ఈ యాక్సిడెంట్లు అనేటివి తక్కువ అవుతాయి. కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. అలాగే మనకు ఎక్కువగా యూత్
ఎక్కువగా యూత్ ఎక్కువ చాలా మంది 70% ప్రమాదాలు మనకు టూ వీలర్ వల్ల జరుగుతున్నాయి. దాంట్లో 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు గల వారే ఎక్కువగా చనిపోతున్నారు. మనకు కుటుంబానికి ఒకరే కొడుకు పెద్ద ఉంటాడు. మనకు ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయినప్పుడు కానీ, ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు కానీ, ఎంబీబీఎస్ సీట్ వచ్చినప్పుడు కానీ, ఇంజనీరింగ్ సీట్ వచ్చి మన పిల్లలకు మనం పనులు కొనిస్తున్నాం కానీ వాళ్ళకి ప్రికాషన్స్ చెప్తున్నాం. అతివేగంగా అతివేగంగా వెళ్ళి చెప్తున్నాం. అట్లాగే మనకు లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెల లోపల హైదరాబాద్ మన తాండూరు ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్కి వస్తుంటే చెవేళ్ళ దగ్గర అర్లీ మార్నింగ్ ఆ బస్సులో చాలా మంది యూత్ స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత ఫ్యామిలీస్ ఉన్నాయి, తర్వాత కూరగాయలు అమ్మ వాళ్ళు ఉన్నారు. ఒక కంకర లారీ టిప్పర్ పోయి బస్సు గుద్దితే దాదాపు 24 మంది చనిపోయారు. దాంట్లో ఒకే కుటుంబానికి చెందిన 3 ఆడపిల్లలు, ఒక అమ్మాయికి పెళ్ళైంది, 2 పిల్లలు, ఒకే కుటుంబానికి చెందిన 3 పిల్లలు కూడా చనిపోయారు. వాళ్ళ కుటుంబం వనరాత్రి అంత బాధపడుతుంది. అందుకే యాక్సిడెంట్స్ అనేది మనం చక్కగా పోయిన కూడా ఎదుటివాడికి గుర్తుపోవచ్చు. కాబట్టి ఇటువంటి ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే లాస్ట్ ఇయర్ మనకు కర్నూలు దగ్గర హైదరాబాద్ టు బెంగళూరు బస్సు పోతుంటే ప్రమాదంలో సజీవదహనం 42 మంది అయ్యారు. దాంట్లో మన మెదక్ జిల్లా శివాయిపల్లికి చెందిన తల్లి బిడ్డ ఉన్నారు. అలాగే లాస్ట్ ఇయర్ మనకు మెదక్ జిల్లాలో శివంపేట దగ్గర హైదరాబాద్ నుంచి కారులో శివంపేట పోతూ దొంతి గ్రామస్ వారి దగ్గర బస్సు మన కారు పోయి బాయిల పడ్డది. అలాగే చుట్టుపక్కల మన గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా రోడ్ సైడ్ బావులు ఉంటాయి కాబట్టి ఆ బావుల దగ్గర కూడా ప్రికాషన్స్ మీద లోకల్ సర్పంచులకు వాళ్ళకి చెప్పి ఆ ప్రికాషన్ తీసుకోవాలి. ఒక కుటుంబం ఒక బిడ్డ కానీ తల్లి కానీ కుటుంబం కానీ చనిపోతే ఎంత బాధ ఉంటుందో మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనకు ఈ నేషనల్ హైవే 161 కూడా రోడ్డు ప్రమాదాలు చాలా రాంగుట్లు చెప్తున్నారు. ఎన్హెచ్ఏ సిబ్బంది చెప్పారు రాంగుట్లు అనేది పోకూడదు, ఆలస్యమైన చుట్టూ తిరిగిపోవాలి. అది నిదానమే ప్రధానం. అదే అతివేగం అత్యాగత వల్ల ర్యాష్ డ్రైవింగ్ వల్ల పోతే మన కుటుంబం రోడ్డు ప్రమాద పద్ధతులు కాబట్టి అటువంటి ఇబ్బందులు ఎవరికి రాకుండా ఉండడానికి మీ అందరినీ అవేర్నెస్ చేయడానికి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పడం. అట్లాగే ఈ జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా కూడా నేషనల్ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్ ఎంత చెప్పినా కూడా ప్రజలు చట్టాలు ఉన్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రజలకు అవేర్నెస్ అనేది ముఖ్యం. కాబట్టి ముఖ్యంగా మీ అందరికి చెప్పడానికి ఆ యొక్క ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. ఈరోజు దాదాపు ఇక్కడ 100 మంది ఉన్నారు. టాలెంట్ సినిమాలో చిరంజీవి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అంటారు. చిరంజీవి ఏమంటే థ్యాంక్స్ నాకు కావాల్సింది. ఇక్కడ చాలా మంది 100 మంది ఉన్నారు. మీరు ఒక 3 చెప్పాలి, ఆ 3 చెప్పాలి. అప్పుడు మీ మండలం అంతా అన్ని గ్రామాలకు వ్యాపించి ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని అందరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ రోడ్డు అరేంజ్ అనే ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు మీరు ఎంతో ఓపికతో ఉండి మాకు ఈ అవకాశం